ఫ్లిక్కర్ అవ్వకపోతే హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే నేను హైదరాబాద్లో ఉన్న ద బెస్ట్ లుకింగ్ ప్యాలెస్ అండి, ఇది చౌమహల్లా ప్యాలెస్. ఇది చాలా 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 బాగుంటుందని చెప్పారని ఒకసారి చూద్దామనేసి వెళ్ళాను అనమాట. దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది, చిన్న వాళ్ళకి 40 రూపీస్. అండ్ కెమెరా లైక్ పిక్చర్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే టికెట్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, అది 50 రూపీస్. నేను 150 పే చేసి టికెట్ అండ్ కెమెరా పిక్చర్స్కి టికెట్ కూడా తీసుకున్నాను అనమాట. చాలామంది తీసుకోరు, బట్ ఎందుకైనా సేఫ్టీ అని చెప్పి తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఇది క్లోజింగ్ టైం వచ్చేసి 5 o'clock క్లోజ్ అయిపోద్ది. నేను 3:30కి వెళ్ళా, అందుకే తొందరగా క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడైతే మనకి ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ప్యాలెస్లోకి వెళ్తాం. ప్యాలెస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ క్లోజ్ అయిపోతుందేమో ముందే అనేసి ఈ ప్లేస్కి మమ్మల్ని ముందే పంపించారనమాట అందరినీ. సో ఇదైతే చాలా 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 ప్రిటీ ఉండే, లైక్ మనకి రాయల్ రగ్డ్ పాత కాలంలో ప్లేసెస్ ఎలా ఉంటుంది అలా ఉండే అనమాట మొత్తము. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి ఇక్కడ మనకి ఒక్కొక్క వాళ్ళ టైంలో ఉన్న వాళ్ళది ఒక్కొక్క ముస్లిం కానీ వాళ్ళ ఫైటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పర్టికులర్ బోర్డు పెట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారనమాట. అండ్ ప్రతి రూమ్లో మనకి మధ్యలో కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టి ఆబ్జెక్ట్స్ మీనింగ్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్స్ని ఎలా వాడేవాళ్ళు అవి కూడా చూపించారు. ఇక్కడైతే నాకు బ్యాక్గ్రౌండ్కి నా డ్రెస్కి బాగా మ్యాచ్ అవుతుంది అనేసి వీడియో తీయించుకున్నాను. చాలా బాగుండే. పైన సీలింగ్ కానీ ఏది ఉన్నా కూడా చాలా చాలా ఎస్థెటిక్గా ఉండే అనమాట. తర్వాత మెయిన్ అట్రాక్షన్ దీంట్లో అయితే ఈ క్యాండిలైర్స్ అంటారు కదా, దీన్ని ఏదో అంటారు, అవి అనమాట. ఇది ఇక్కడ ఆ రాజు కూర్చునేవారంట చౌమాలా ప్యాలెస్లో. ఈ ప్లేస్లో ఆ రాజు కూర్చునేవారు. సో ఇక్కడే ఎక్కువ మంది పిక్చర్స్ తీసుకుంటుండే, చాలా టైం పట్టుండే. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా తీసుకోండి అని, ఇక్కడ చాలా బాగుంటుంది మీకు ఇక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి అని చెప్తుంటే అక్కడ నుంచి నేను వేరే రూమ్ ఇది ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్టోరీ ఉందంట. ఈ రూమ్ వచ్చేసి వాళ్ళ అచీవ్మెంట్స్ అవి ఇవి పెట్టుండే అనమాట. ఇది కూడా చాలా ప్రిటీ ఉండే. చెప్పా కదా, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పాయింట్ తీసుకొని వాళ్ళు మధ్యలో అన్నీ వాళ్ళ ఇంపార్టెంట్ అయినవన్నీ పెట్టారని చెప్పా కదా. ఇది వాళ్ళ మెహల్ కానీ వాళ్ళు యూజ్ చేసినవి ప్లేట్స్ కానీ ఏది ఉన్నా కూడా అక్కడ పెట్టారనుక. ఇది కూడా ఒక మెహల్ లాగానే అనుకుంటా. చాలా ప్రిటీ ఉండేవి కూడా, చిన్నగా చేసినవి ఈజీగా అర్థమవుతాయి మనకి. మళ్ళీ నేను బయట వ్యూ చాలా బాగుందని మళ్ళీ రికార్డ్ చేశాను, చాలా చాలా బాగుండే. వాళ్ళ దగ్గరకు వచ్చి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు పిక్చర్స్ తీసుకోవడం, లైక్ వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఏది ఉన్నా కూడా ఇక్కడ అన్నీ స్టోర్ చేసి పెట్టారనమాట. ఎవ్రీథింగ్ వాజ్ స్టోర్డ్ అనమాట. ఇక్కడేమో వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్, వాళ్ళ రాయల్టీ పిక్చర్స్ అన్నీ ఈ ఫ్రేమ్లో ఉండే అనమాట. ఇవి నాకు అంత అర్థం కాలేదు కానీ చాలా 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 బాగుండేవి. అంటే వాళ్ళు ఒక్కొక్క పీస్ని మనం ఏదైతే పెద్దగా చూసామో దాన్ని చిన్న సైజులో చూసి పెట్టారనమాట. నాకు చాలా బాగుండే. దాని తర్వాత నా ఫేవరెట్ పార్ట్ ఆ మహల్ మొత్తంలో ఈ సెట్స్ అండి, మన ఫుడ్కి పెట్టే సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. వాటికి ప్లేట్స్ కానీ కప్స్ కానీ వాళ్ళు పెద్ద ప్లేట్లో చిన్న కప్తో టీ తాగుతారు చూడండి, అవి కానీ చాలా 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 క్యూట్ ఉన్నాయి అనమాట. నేను చూసే కొద్ది అవి తీసేసుకోవాలా అలా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అవి. కానీ ఆప్షన్స్కి వేస్తే కోట్లలో వెళ్తాయంటే ఇది మనకి మందు తాగుతారు కదా, అది షాంపెయిన్ బాటిల్ మనకి ఎట్లా ఇస్తారో ఇక్కడ అప్పట్లో ఆ బాటిల్లో ఇస్తున్నారు. చూసారు కదా ఒక్కొక్క పీస్ ఎంత ఎస్థెటిక్ అంటే, మనం ఇప్పుడు వెతుక్కుంటే అవి చాలా కాస్ట్లీ పెడుతున్నారు కదా, అప్పుడు వాళ్ళకి ఇట్లాంటివి ఇప్పుడు రావట్లేదు కూడా నన్ను అడిగితే. చాలా ప్రిటీ ఉండే అనమాట. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మధ్యలో టేబుల్లో కూడా మొత్తం అన్ని పీసెస్ అన్నీ పెట్టారు, అవన్నీ చూసుకుంటా ఉండే. మొత్తం రాజులు ఎలా బతికేవాళ్ళో అలా ఉండే అనమాట క్లాసిక్గా. ఈ ప్లేస్ వచ్చేసి వార్కి ఏదైతే యూజ్ చేసేవాళ్ళు, లైక్
నైఫ్స్ గానీ, బాణం గానీ, లైక్ చాకులు గానీ, వాళ్ళు ఏదైతే యూజ్ చేసేవాళ్ళో అవన్నీ ఈ ప్లేస్‌లో వాళ్ళ సోల్జర్ పిక్చర్స్, అప్పట్లో సోల్జర్స్ ఎట్లుండేవాళ్ళో గూడా క్రాఫ్ట్ చేసి ఇక్కడ పెట్టారు. చాలా బాగుండే. నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసిన వుడెన్. అప్పట్లో యూజ్ చేసిన వుడెన్ అయితే అసలు చాలా 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 బాగుండే. నాకైతే చాలా నచ్చింది. ఇవి గన్స్ గూడా ఉండే అక్కడ. నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యా. ఈ ఈ సిట్యుయేషన్‌లో అయితే బాగుండే అనమాట. లైక్ ఈ పార్ట్ ఆఫ్ ది మ్యూజియం, సారీ ప్యాలెస్ చాలా బాగుండే. అండ్ దాని తర్వాత బయటకొచ్చేసాక చాలా పెద్ద అంటే పెద్ద పార్క్‌లాగా ఉండే అనమాట. అందరూ అక్కడ పిక్చర్స్ తీసుకుంటుండే వ్యూ చూసుకుంటూ. తర్వాత నేను బయట చూసింది కార్స్ ఉన్నాయనేసి చూసా యాక్చువల్లీ. చూసేటప్పటికి దాని గురించి మర్చిపోయాను మొత్తం. తర్వాత బయటకొస్తుంటే కార్స్‌ది మిస్ అయిపోతారు మేడం, తొందరగా వెళ్ళండి అనుకుంటూ నాకు ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తే కార్స్ దగ్గరికెళ్ళాననమాట. అక్కడైతే ప్రతి కారు నేనైతే ఇట్లా వావ్! అనుకున్నాను. లైక్ మీకు ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. తర్వాత లోపటికెళ్తే నా ఫేవరెట్ అయితే ఈ కారు. లైక్ మనకిప్పట్లో రావు గావచ్చు. చాలా అంటే చాలా ప్రిటీ ఉండే. నాకైతే చాలా చాలా నచ్చాయి. పక్కా విజిట్ జేయాలి. మనకి లైక్ తెలుసుకోవాలి గదా! మనం గూడా పాత కాలంలోవి అవన్నీ. చాలా అంటే చాలా బావుండే. మీరు గూడా విజిట్ జేయాలనుకుంటే విజిట్ జేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.